క్రైస్తవ్యము అంటే క్రైస్తవం అంటే మనం ఉన్నటువంటి పేద స్థితిలో నుండి మనము ధనిక స్థితికి రావడము కాదు. క్రైస్తవ్యం అంటే మనము లేమి నుండి కలిమికి రావడము కాదు. క్రైస్తవం అంటే మనము గుడిసెలో నుండి బంగ్లాలోనికి రావడము కాదు. క్రైస్తవ్యము అంటే పాపాన్ని విడిచి మనము పరిశుద్ధతలోనికి రావడము. పాపాన్ని విడిచిపెట్టి మనము పరిశుద్ధతలోనికి రావడము. క్రైస్తవ్యము అంటే ఆచారాలను వదిలిపెట్టి మనము దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడము. ఈ లోకపరమైన ఆచారాలను వదిలి దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటించడము. క్రైస్తవ్యం అంటే మూఢనమ్మకాలను వదిలివేసి యేసును మాత్రమే మనము నమ్మటము. మూఢనమ్మకాలను వదిలిపెట్టి యేసుక్రీస్తును మాత్రమే నమ్మడము. అదేవిధంగా మరణం నుండి క్రీస్తు ఇచ్చేటువంటి జీవంలోనికి రావడము. క్రైస్తవం అంటే మరణంలో నుండి క్రీస్తు ఇచ్చేటువంటి జీవంలోనికి రావడము. అదేవిధంగా పాతాళంలో నుండి మనము పరలోకానికి వెళ్ళడము క్రైస్తవ్యం అంటే. నిజంగా చాలామంది క్రైస్తవులు, నేటి క్రైస్తవులు ఏ విధంగా ఉన్నామో మనం అంటే ప్రభు సన్నిధానంలో లేదా ప్రభు దేవాలయానికి ఏ విధంగా వెళ్తున్నామంటే మన అవసరతల నిమిత్తము మాత్రమే వెళ్ళేటువంటి వారంగా ఉంటున్నాము. నేను, నా కుటుంబము, నా భర్త, నా పిల్లలు, మాకు కావలసిన ఉద్యోగంలో, మాకు కావలసిన ఆర్థిక సహాయము, మాకు కావలసినటువంటి ఆరోగ్యము, అదేవిధంగా మన అవసరతల చిట్టా బట్టి మాత్రమే దేవుడి సన్నిధికి మనం వెళ్తున్నాం. కానీ నిజంగా దేవుణ్ణి ప్రేమించేటువంటి వారంగా కేవలము దేవుడి కొరకు మాత్రమే ఈ లోకంలో మనము జీవిస్తున్నామా, లేదా నా కొరకు, నా భర్త కొరకు, నా పిల్లల కొరకు అని మాత్రమే దేవుడి సన్నిధానంకి వెళ్తున్నామా మనము? నిజంగా మనము క్రైస్తవులమైనటువంటి మనము, క్రీస్తును స్వీకరించిన మనము క్రీస్తు కొరకు మాత్రమే ఈ లోకంలో మనము జీవిస్తున్నామా? దేవుడు చెప్తున్నాడు మనకి ఏమని వాక్యం ద్వారా అంటే, మీరు ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని మిమ్మల్ని గురించి మీరు చింతించకూడి అని. తినుటకు ఆహారము, ధరించుటకు వస్త్రమును, నివసించుటకు గృహమును ఇస్తే మనకు చాలు. ఆస్తి కోసమో, ఐశ్వర్యం కోసమో, ఇంకా లేక ధనము కోసమో కాదు. క్రీస్తును క్రీస్తుగా ప్రేమించడమే క్రైస్తవత్వమై ఉంటుంది. పాపాన్ని విడిచి మనము పరిశుద్ధతలోనికి నడపబడమే క్రైస్తవమై ఉంటుంది. క్రీస్తు ఇచ్చే జీవంలోకి వెళ్ళడమే క్రైస్తవ్యమై ఉంటుంది. అదేవిధంగా మనము క్రీస్తులో అంటే ఈ లోకపరమైన ఆచారాలను వదిలిపెట్టి ఆజ్ఞలను పాటించడమే. నీ దేవుని తప్ప ఎవరిని సేవించకూడదని చెప్తున్నాడు దేవుడు. అదేవిధంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. ఆ విధంగా మనము ఉంచున్నామా, లేకపోతే ఈ లోకపరంగా ఉంచున్నామా? మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందామో, పరిశోధించుకుందామో, ఏ విధంగా ఉందామని అంచనా వేసుకొని ప్రభు సన్నిధి వైపు మళ్ళుదాము. దేవుడు ఆశీర్వదించును గాక.